హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. మరి అక్కడ ఆయన మీద పెట్టిన కేసులు ఏంటి, అలాగే అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఆల్రెడీ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారండి. ఎందుకంటే పాన్ ఇండియా హీరో కాబట్టి చాలామంది వస్తారు. ఇక అభిమానులు వస్తే పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి చూద్దాము. ప్రస్తుతానికైతే వాళ్ళ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారట. అలాగే వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారట. ఎవరు వచ్చినా కూడా యాజ్ పర్ రూల్స్ అనేది ఉంటుంది. కాకపోతే మళ్ళీ జనాలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కేసే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ రావడం వల్ల తొక్కిసలాట్లో ఒక ప్రాణం పోయింది, అది కేసు. మళ్ళీ ఇక్కడికి ఇంకా ఎక్కువ మంది వస్తే మళ్ళీ అది ఇంకో కేసు కాకుండా చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి మళ్ళీ తప్పు చేయొద్దు. సో వచ్చే వాళ్ళు కూడా చూసుకోవాలని, ఫ్యాన్స్ గీన్స్ ఎవరు రాకుండా ఉంటే బాగుంటుందని ముఖ్యంగా నా మనవి. సో దయచేసి గుర్తుంచుకోండి. ఇక కేసుల విషయానికి వస్తే ఇది తెలంగాణ గవర్నమెంట్ అయితే సీరియస్గా తీసుకుందనే తెలుస్తూ ఉంది. ఆయన అల్లు అర్జున్ గారి మీద పెట్టిన కేసు నాన్ బెయిలబుల్ కేసులు అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకటి 105 సెక్షన్లు 105 అండ్ 1181 RW35 అంట ఇంకో సెక్షన్, BNS యాక్ట్. సో ఇన్ని రకాల సెక్షన్లు ఉన్నాయంట. మరి దీనికి నా బెయిల్ వస్తుందా రాదా అనేది మీరు కామెంట్ చేయండి. బెయిల్ వస్తేనే బిగ్ బాస్ ఫైనల్కి వస్తారు, లేదంటే పోయినట్టే. దానికి వేరే వాళ్ళు రావాలి. ఇక సిపి గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది, ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి సివి ఆనంద్ గారు చెప్పడం కూడా జరిగింది. అంతా జరిగాక ఇలా చేయడం కాదు, జరగకముందే ఉండాలనేది నా మెయిన్ ఫీలింగు. సినిమా వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్లకు ఆర్జీలు పెట్టుకోగానే మీ ఇష్టం వచ్చిన డోర్లు బార్లా తెరిచేసి అసలు మాకు డోర్లే లేవు మీ అన్న టైపులో ఉండకూడదు. ప్రాణం పోయినాక చేసేది ఏం లేదు కాబట్టి. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు, థియేటర్లకి రావడాలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు థియేటర్లకి హీరోలు వస్తే ఇది ఉంది ఫ్యాన్ బేస్ మీ అందరికీ తెలిసిందే. సో ఇక మీదట అంటే శాశ్వతంగా ఉండాలి, ఇది రావద్దు అని చెప్పేసి అయిపోద్దేమో. మీరేమనుకుంటారు? సెలబ్రిటీలు థియేటర్కి వస్తే బెటరా రాకపోతే బెటర్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.